హాయ్, గుడ్ మార్నింగ్. కూటమిలో ఉన్న పార్టీలకి కొన్ని పార్టీలకి సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి, కొన్ని పార్టీలు సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి. నాకు అర్థం కాని ఏంటంటే, ఇప్పుడు కూటమి పార్టీ అంటే ఏ నిర్ణయం అయినా అన్నీ ఒకేలా ఉండాలి, ఒకేలాగా నిర్ణయాలు తీసుకోవాలి. అయితే నాకు అర్థం కాని ఏంటంటే, ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచాడు అక్కడ 2024లో. అయితే అక్కడ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుంది ఎవరు? గొట్టిపాటి లక్ష్మి ఎవరో ఉన్నారు. అది నాకు అర్థం కాని ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేని నిర్వీర్యం చేసి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో టీడీపీ పార్టీకి చెందిన గొట్టిపాటి లక్ష్మికి మొత్తం పవర్స్ కానీ, సీఎం చెక్కులు పంపకాలు కానీ, రిలీఫ్ ఫండ్ అయినా కూడా ఆమె ప్రోటోకాల్ని అధిగమించి దర్శి నియోజకవర్గంలో చేస్తుంది. మరి ఈ విషయాలన్నీ కూడా కూటమిలో పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే బీజేపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదా? ఇప్పుడు ఇది తప్పు కదా. ఎందుకంటే అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే అంటే అతను కూడా ప్రజల చేత గెలిచిన ఒక ఎమ్మెల్యేనేగా. ఇప్పుడు అతను ప్రోటోకాల్ అతను చేయనీయాలి. అలా చేయనీయకుండా ఇన్ఛార్జి చేత చేపించడం అనేది అది కరెక్ట్ కాదేమోనని నా ఒక ఉద్దేశం. ఎందుకంటే అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యేతోటి మనం ప్రభుత్వానికి ఎక్కడ కూడా చెడ్డ పేరు, అంటే ప్రభుత్వానికన్నా కూడా కూటమి చెడ్డ పేరు రాకూడదు అనేది నా అభిప్రాయం. ఇది కరెక్ట్ కాదేమోనో. ఇట్లాగే అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలే చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. మరి అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా 21 స్థానాలు కాకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పచెప్తే బాగుంటుంది అనేది కూడా నా కోరిక. ఇది ఒకసారి కూటమిలో ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటున్నా.